హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవాని నీ భార్యని కాపాడుకోమని చెప్పి బయటికి పంపించేస్తుంది. కానిస్టేబుల్ అదేంటి మేడం అతన్ని అట్లా పంపించేశారు అని అడగటంతో ఇక ఇన్స్పెక్టర్ చూడు, అతను నిజాయితీగా ఉన్నాడు, అతని కళ్ళల్లో నిజాయితీ కనిపించింది, అతను నిజంగానే తన భార్యని ఏమీ చేయలేదు, అలాగే తన భార్యని రాముడు కాపాడుకున్నట్టు ఖచ్చితంగా ఆ లంకేశ్వరం నుంచి కిడ్నాప్ అయిన తన భార్యని ఈ దేవా అనే రాముడు కాపాడుకుంటాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక కానిస్టేబుల్తో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా మిథునని చాలా పద్ధతిగా పెంచారు, దేవత లాంటి అమ్మాయి, తనని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఇక దేవా గురించి చెప్తాడు. చూడండి, నిజానికి దేవా మొదటి నుంచి రౌడీ కాదు, వాడు స్కూల్లో అలాగే కాలేజ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడిని చూసి నేను చాలా సంతోషించేవాణ్ణి, అలాగే నేను కోరుకున్నట్టు వాడొక గొప్ప ఉన్నత స్థాయిలో ఉంటాడని ఆశపడ్డాను. కానీ వాడి జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల వాడలా మారిపోతాడని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి సత్యమూర్తి అయితే హరివర్ధన్తో చెప్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ సత్యమూర్తి మాటలకి షాక్ అయిపోతాడు. ఏంటి జడ్జి గారు అట్లా చూస్తున్నారు? నా కొడుకు గురించి నేను చెప్పే మాటలు మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? నేను చెప్పింది నిజం. నా కొడుకు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, తనలాంటి బుద్ధివంతుడు, గుణవంతుడు ఎక్కడా లేడని, అట్లాంటి కొడుకుని కన్నానని ఊర్లో అందరూ కూడా నా గురించి, నా కొడుకు గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. అది వింటుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించేది. కానీ అదే టైంలో అనుకోకుండా వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వల్ల వాడి జీవితమే మారిపోయింది అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ ఆశ్చర్యంగా సత్యమూర్తి వైపు చూస్తాడు. సత్యమూర్తి, నేను చెప్పేది మీకు కాస్త కొత్తగా అనిపించవచ్చు, నమ్మడానికి ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది నిజం. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాడు. కానీ చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయి ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. దానివల్ల వాళ్ళ కుటుంబం ఎంతగానో బాధపడింది. అలాగే వాడు కూడా ఒక విధంగా తను బతికున్న జీవచ్వంలా అయిపోయాడు. వాణ్ణి మనిషిలాగా మార్చి వాణ్ణి వీటన్నింటి నుంచి బయటపడేసింది పురుషోత్తం. అందుకే పురుషోత్తం అంటే వాడికి అంత ప్రేమ. అందుకే పురుషోత్తంని తన అన్ననుకున్నాడు. అలాగే పురుషోత్తం దగ్గర వాడు తప్పని తెలిసిన ఆ పురుషోత్తం కింద పని చేస్తున్నాడు అని చెప్పి ఇక సత్యమూర్తి చెప్పిన మాటలకి హరివర్ధన్ చాలా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సత్యమూర్తి, జడ్జి గారు నా మాటలు నమ్మాలనిపించలేదేమో, కానీ నా కొడుకు విషయంలో జరిగింది అదే జడ్జి గారు అని చెప్పి వెళ్ళిపోతున్న జడ్జి గారికి గట్టిగా చెప్పి ఇక సత్యమూర్తి కూడా లేచి లోపలికైతే వెళ్తాడు. ఇక హరివర్ధన్ లోపలికి వెళ్తూ ఉంటే అనుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్న త్రిపురని చూస్తాడు. ఇక త్రిపుర నవ్వుతూ, చూడు ఆదిత్య, మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇంకా 2 రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చేస్తాను. తర్వాత నువ్వు కూడా వచ్చి మావయ్య గారితో మాట్లాడదాం. మావయ్య గారికి నిదానంగా అర్థమయ్యేలా చెప్దాం. ఖచ్చితంగా మావయ్య గారు అర్థం చేసుకుంటారు. ఎంతైనా మిథున మీద ఆయనకున్న ప్రేమ అట్లాంటిది. మిథునని మన ఇంటికి తీసుకురావడం కోసమే మనం ఇలా చేశామని మావయ్య గారికి చెప్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్కి ఏమీ అర్థం కాదు. ఇక లోపలికి వెళ్ళి త్రిపుర అని పిలవడంతో ఇక త్రిపుర ఉలిక్కిపడి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా హరివర్ధన్ వైపు చూసి మావయ్య గారు అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్, ఏంటి మిథున అంటున్నావు? హైదరాబాద్ వెళ్ళాక ఏదో మాట్లాడాలి అంటున్నావు, ఏమైంది అంటే మిథున ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఇంకా త్రిపుర అయితే అది మావయ్య గారు అని తడబడుతూ ఉంటే, ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పు అని అడగడంతో ఇక త్రిపుర అది మావయ్య గారు మన మిథున అని అంటుంటే, చెప్పు, నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా అని అడగడంతో ఇక త్రిపుర తెలుసు అని అంటుంది.
ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతూ, అంటే నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా? తెలిసినా నువ్వు కావాలని నిజం చెప్పట్లేదా అని అంటుంటే, అది మావయ్య గారు, మనం మిథునని తిరిగి మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ అవేవి ఫలించలేదు, అందుకే ఇలా చెయ్యక తప్పలేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు అని ఇక హరివర్ధన్ అయితే గట్టిగా త్రిపురని అడుగుతాడు. త్రిపుర, అది మావయ్య గారు, మన మిథున సేఫ్గానే ఉంది, ఆదిత్య మిథునని జాగ్రత్తగానే చూసుకుంటాడు అని అంటుంటే, ఇక హరివర్ధన్ తట్టుకోలేక త్రిపుర చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా త్రిపుర హరివర్ధన్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక హరివర్ధన్ అయితే, ఛీ, నీ వల్ల ఈరోజు అభంశుభం తెలియని ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అతన్ని అక్కడ ఎంతలా హింసిస్తున్నారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, ఇక త్రిపుర, మావయ్య గారు, మిథునని మన నుంచి దూరం చేసినప్పుడు మనం అంతకంటే ఎక్కువగానే బాధపడ్డాం. మన మిథున్ని తను బలవంతంగా పెళ్లి చేసుకుని మనందరినీ ఎంతగా బాధ పెట్టాడో మీకు తెలీదా? అట్లాంటి వ్యక్తి కోసం మీరే ఆలోచిస్తున్నారు అని అంటుంటే, షటప్ త్రిపుర, అసలు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావట్లేదు. అక్కడ అందరూ కూడా ఎంతలా టెన్షన్ పడుతున్నారో చూసావుగా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే త్రిపుర మీద గట్టిగా అరుస్తాడు. ఇంతలో లలిత పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏవండి, ఏమైందండి, త్రిపుర మీద అట్లా అరుస్తున్నారేంటి అని అంటుంటే, లలిత, అసలు ఈ త్రిపుర ఏం చేసిందో చూసావా? కోడలని మరీ ఎక్కువగా చనువిస్తే ఏకంగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అందరినీ ఎంతలా టెన్షన్ పెట్టింది. పాపం అభంశుభం తెలియని దేవాని జైల్లో పెట్టించింది. అక్కడ ఆ అబ్బాయిని ఎంతలా హింసిస్తున్నారో, అలాగే తన భర్త కనిపించక నా కూతురు అక్కడ ఎంతలా అల్లాడిపోతుందో అని చెప్పి ఇక హరివర్ధన్ ఒక్క క్షణం తనని తాను మర్చిపోయి దేవానే తన అల్లుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. లలిత అయితే ఆ మాటలకి సంతోషించిన త్రిపుర, అలాగే తన తమ్ముడు ఆదిత్య చేసిన పని తట్టుకోలేక లలిత కూడా త్రిపుర చెంప చెల్లు మనిపిస్తుంది. ఇక త్రిపుర అయితే, అత్తయ్య గారు, ఏంటి, నేనేదో తప్పు చేసినట్టు మీరు మావయ్య గారు నన్ను ఇంతలా నిలదీస్తున్నారు? అయినా నేను చేసింది మీకోసమే కదా. మిథున లేకపోవడం వల్ల మావయ్య గారు ఎంతలా కుమిలిపోతున్నారో మీకు తెలీదా? అందుకే మావయ్య గారి కోసమే అలా చేశాను అని అంటుంటే, ఏం చేశావు నువ్వు? అయినా నా కూతుర్ని ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసని ఇంతకు ముందే చెప్పాను, కానీ నువ్వు నా మాటలు పట్టించుకోకుండా నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ నిందని ఒక అభాగ్యుడి మీద వేసి అతన్ని ఈరోజు శిక్షించేలా చేశావు. అసలు నిన్ను అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే చాలా కోపంగా వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. ఇక లలిత కూడా త్రిపురని చెడమడా తిట్టి హరివర్ధన్ దగ్గరికి వెళ్ళేసరికి హరివర్ధన్ దేవకి కాల్ చేస్తాడు. ఇక దేవ హరివర్ధన్ కాల్ చూసి, ఈయనేంటి ఇప్పుడు చేస్తున్నారు? అయ్యో మిథున, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? నీకోసం పిచ్చివాళ్లా వెతుకుతున్నాను. నిన్ను 24 గంటల్లో పట్టుకుంటానని చెప్పాను, నన్ను నమ్ముకొని వచ్చావు. నా వల్ల నీకేదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పి ఇక దేవ తన మనసులో అనుకుంటూనే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. హరివర్ధన్ దేవా అని పిలవడంతో ఒక్కసారిగా దేవాకి షాక్ అవుతాడు. ఇదేంటి, జడ్జి గారు ఎప్పుడు అరే ఒరే అని పిలిచే ఆయన ఈరోజు నన్ను పేరు పెట్టి పిలిచారేంటి అని అనుకుంటూ, చెప్పండి సార్, చెప్పండి, నేను మిథున కోసమే వెతుకుతున్నాను సార్. నిజంగా నేను మిథునని ఏం చేయలేదు సార్. మిథున నేను తాళి కట్టిన భార్య. తనని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నేనెందుకు తనని దూరం చేసుకుంటాను? నన్ను నమ్ముకుని వచ్చింది సార్ అని చెప్పి ఇక దేవ అయితే చాలా బాధగా హరివర్ధన్తో చెప్తుంటే, హరివర్ధన్ దేవ మనసులో మిథున మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకుని, చూడు, నేను కాల్ చేసింది మిథున ఎక్కడ ఉందో చెప్పడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ మాటలకి దేవ షాక్ అయిపోతాడు. ఇక దేవ అయితే, ఏం మాట్లాడుతున్నారు సార్? మిథున ఎక్కడుందో మీకు తెలుసా అని అంటుంటే, మిథునని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆదిత్యనే మిథునని కిడ్నాప్ చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవాకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాడు నా మిథునని కిడ్నాప్ చేశాడా?
తనని నా నుంచి దూరం చేయడం కోసం ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఇట్లా చేస్తాడా అని చెప్పి ఇక దేవ చాలా ఆవేశంగా ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా ఆదిత్య దేవాని చూసి కాస్త కంగారు పడతాడు. అలాగే కూల్గా ఉండి, ఏంటి ఇట్లా వచ్చావు? నీ వల్ల మా మిథున కనిపించట్లేదని తెలిసింది. తను ఎక్కడ ఉందో ముందు వెతికి పట్టుకో అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాతో అంటుంటే, దేవా నోరు ముయ్యరా, నువ్వు నీ నాటకాలు నాకంతా తెలిసిపోయింది. మర్యాదగా నా మిథున ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని అంటుంటే ఇక ఆదిత్య శబాష్ అని క్లాప్స్ కొడుతూ, బాగానే తెలుసుకున్నావు, కానీ నా నుంచి మిథునని ఎవ్వరూ దూరం చేయలేరు. మిథున మెడలో బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన నువ్వు తన భర్త అయిపోయావని అనుకుంటున్నావేమో. చూడు, మిథునని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించాను. నా కలలో కూడా తనే నా భార్యగా ఊహించుకున్నాను. కానీ ఒక్కసారిగా తన మెడలో పసుపు తాడు కట్టి నా కలలు ఆశలు అన్నీ అడియాసలు చేసి నా నుంచి మిథునని ఎత్తుకెళ్ళిపోయావు. కానీ మిథున లేకుండా, మిథున చూడకుండా నేను బ్రతకలేకపోతున్నాను. అందుకే తనని నాదాన్ని చేసుకోవడం కోసం నీ నుంచి తిరిగి మళ్ళీ మిథునని తెచ్చుకున్నాను. అయినా నీకు మిథున అంటే ఇష్టం లేదు కదా. తనని భార్యగా కూడా నువ్వు ఒప్పుకోలేనప్పుడు తన గురించి ఎందుకొచ్చావు అని చెప్పి ఆదిత్య అయితే ఇక దేవాని నిలదీస్తుంటే, ఓ అయితే తనని నేను భార్యగా ఒప్పుకోలేదు కాబట్టి నా నుంచి నువ్వు మిథునని వేరు చేస్తావు అంతేగా అని చెప్పి ఇక దేవ ఆదిత్యని అడగడంతో, అవును, మిథున ఒప్పుకునే వరకు తనని చూసుకుంటాను. తను ఒప్పుకున్న రోజు తన మెడలో సంతోషంగా తాళి కట్టి తిరిగి నా భార్యని చేసుకుంటాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాతో అంటుంటే, తట్టుకోలేని దేవ ఆదిత్య చెంప పగలకొడతాడు. రేయ్, మిథున కనిపించక అక్కడ అందరూ పిచ్చి వల్ల ఏడుస్తున్నారు. నెతకని చోటంటూ లేదు. కానీ ఇక్కడ నువ్వు నా భార్యని కిడ్నాప్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను చంపేస్తాను. ముందు తను ఎక్కడ ఉందో చెప్పు అని అడగడంతో ఇక ఆదిత్య అయితే, చూడు, చావనన్నా చస్తాను కానీ మిథునని మాత్రం నీకివ్వను. మిథునని నేను వదిలిపెట్టను. తనెక్కడుందో చెప్పను అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఇక దేవ తట్టుకోలేక ఆదిత్యని కొట్టబోతాడు. ఆదిత్య, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు కొడితే భయపడి మిథున ఎక్కడుందా అని చెప్తాననుకుంటున్నావా? నువ్వు కొట్టడం కాదు, నన్ను చంపేసినా సరే మిథున మాత్రం నీకు దక్కకూడదు. తను ఎక్కడుందో చెప్పనని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు. దేవ తట్టుకోలేక ఆదిత్యని బాగా కొట్టి, చెప్తావా లేదా, మిథున ఎక్కడుందో చెప్తావా లేదా అని ఇక మిథున గురించి ఆదిత్యని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య మాత్రం ఎన్ని దెబ్బలు తిన్నా మిథున గురించి బయటపెట్టాడు. ఇక దేవ ఇల్లంతా వెతికి మిథున ఎక్కడో లేదని అర్థం చేసుకుని, రేయ్ చెప్పరా, పాపం నా కోసం తను ఎంతలా బాధపడుతుందో, తన కోసం నేను వెతుకుతున్నానని ఎంతలా కుమిలిపోతుందో చెప్పరా, చెప్పు అని చెప్పి ఇక దేవ అయితే ఆదిత్యని కొట్టి గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటాడు. సడన్గా గట్టిగా తలుపుల శబ్దం వినిపించడంతో ఇక దేవ అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ఆ తలుపు వైపు చూస్తారు. ఒక్కసారిగా దేవ మొహంలో ఉన్న కంగారు చూసి ఆదిత్య మొహంలో ఉన్న కంగారు చూసి దేవాకి మిథున అక్కడే ఉందని అర్థమైపోతుంది. ఇక వెళ్ళి ఆ తలుపుని గట్టిగా బద్దలు కొడతాడు. లోపల నుంచి మిథున పరిగెత్తుకుంటూ దేవాని హక్ చేసుకుంటుంది. ఇక ఆదిత్య అయితే, రేయ్ వదలరా, నా మిథునని వదలరా అని చెప్పి ఇక దేవా మీదకి వెళ్తుంటే మిథున ఆదిత్య చెంప చెల్లుమనిపిస్తుంది. ఎన్ని రోజులు నీ గురించి నేను గొప్పగా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఏ రోజు కూడా నిన్ను అట్లాంటి ఉద్దేశంతో చూడలేదు. నువ్వు నాకొక మంచి ఫ్రెండ్ అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు నన్ను నా భర్త నుంచి వేరు చేయడానికి కిడ్నాప్ చేసి ఇలా తీసుకురావడం ఏంటి ఆదిత్య, ఏంటిదంతా అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యని నిలదీస్తూ ఉంటే ఇక మిథున అయితే ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి దేవ దగ్గరికి వెళ్తుంది. ఇక దేవ అయితే మిథునని దగ్గరికి తీసుకొని మిథున వైపు చూస్తూ, నువ్వు లేకుండా నేను బ్రతకగలను అనుకున్నాను. నిజంగానే నిన్ను వదిలించుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు లేకపోవడమే
అర్థమైంది నాకు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో. నీ నిన్ను నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేనని అర్థమైంది. నన్ను నన్ను క్షమించు మిథున. ఎన్ని రోజులు నిన్ను నా భార్యగా కాదు కదా, ఒక మనిషిగా కూడా చూడనని నీకు చెప్పినవని అబద్ధాలని తెలిసేలా చేశావు. ఇక నిన్ను నిమిషం కూడా వదిలిపెట్టను అని చెప్పి దేవా అయితే ఇక మిథునని హగ్ చేసుకుంటాడు. మిథున కూడా దేవా మాటలకి చాలా సంతోషించి ఇక దేవాని హత్తుకుంటుంది. అట్లా ఇద్దరు కూడా మరొకసారి ఒక్కటవుతారు. ఇక అప్పటికే నిజం తెలుసుకున్న మిథున కుటుంబం, దేవా కుటుంబం కూడా అక్కడికి చేరుకుంటుంది. మిథున దేవాలను చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలాగే ఇన్స్పెక్టర్తో ఇక ఆదిత్యని అరెస్ట్ చేయిస్తారు. ఇంకా ఆదిత్య అయితే అరెస్ట్ అయ్యి మిథున మీద ప్రేమని మాత్రం చంపుకోలేను, మళ్ళీ వస్తా, ఖచ్చితంగా మిథునని నీ నుంచి దూరం చేస్తా అని చెప్పి అక్కడి నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు. ఇక హరివర్ధన్ అయితే మిథున దగ్గరకు వచ్చి అమ్మ మిథున అని చెప్పి మిథునని దగ్గరికి తీసుకుంటాడు. నాన్న, నేను బాగానే ఉన్నానన్నా, నా వల్ల మీరు ఎంతలా బాధపడ్డారో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది. హరివర్ధన్, చూడమ్మా, నీకోసం నీ భర్త ఎంతగానో అల్లాడిపోయాడు, ఎంతగానో కుమిలిపోయాడు. నీకు నాకు జరిగిన పందెంలో నువ్వే గెలిచావు. నీ భర్తకి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఇక నీ భర్త నుంచి నిన్ను ఎవ్వరూ విడదీయలేం అని చెప్పి ఇక దేవా చేతిలో మిథున చేతిని పెట్టి సంతోషంగా అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతాడు. ఇక సత్యమూర్తి కూడా దేవా మిథునని దగ్గరికి తీసుకుని వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇదంతా చూసిన త్రిపుర చాలా కోపంగా అక్కడి నుంచి మూతి విరుచుకుంటూ వెళ్ళిపోతుంది. సూర్యకాంతానికి కూడా ఇష్టం లేక మూతి విరుచుకుంటూ తను కూడా బయటికి వెళ్తుంది. ఇంకా శారద అయితే, అమ్మా మిథున, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి పంపించం. నువ్వు కోరుకున్నట్టే నీ భర్త ప్రేమని దక్కించుకున్నావు. అలాగే నిన్ను కోడలిగా ఒప్పుకొని ఆయన కూడా కోడలిగా అంగీకరించారు. నువ్విప్పుడు సంతోషమేనా అని చెప్పి ఇక మిథునని అడగడంతో మిథున అత్తయ్య గారు అని చెప్పి ఇక శారదని హక్ చేసుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ నుంచి ఇక మిథున అలాగే దేవ మధ్యలో మొదలైన ఈ ప్రేమ ఎట్లా మరింత బలపడబోతుంది, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలోకి ఎట్లాంటి ఆదిత్య లాంటి వ్యక్తులు రాబోతున్నారు, ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.